నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల రైల్వే స్టేషన్లో సరికొత్త ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ ప్రారంభం. నంద్యాలలో జొన్న రైతులకు అండగా నిలిచిన వైసీపీ యువజన విభాగం. స్థానిక గోదాముల వద్ద 4వ రోజుకు చేరిన అన్నదాన కార్యక్రమం. B&SLAకు వెళ్లకుండా అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో సివిల్ సప్లైస్ హమాలీల నిరసన. జేసీకి వినతి పత్రం అందజేత. ఈ నెల 30న కోవెలకుంట్లలో భారీ జాబ్ మేళా. నంద్యాలలో చెలరేగిన వార్డుల విభజన మంటలు. అరుంధతి నగర్, పివి నగర్లను విడదీయొద్దు. కలెక్టర్కు వినతి పత్రం అందజేత. పదహైదవ వార్డులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేసిన వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి. జొన్న రైతులను ఆదుకోవాలి. అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నేతల డిమాండ్. నంద్యాల రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఒక శుభవార్త. రైల్వే స్టేషన్ ఆవరణలో సరికొత్తగా ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. నేడు ఘనంగా ప్రారంభమైన ఈ మొబైల్ రెస్టారెంట్లో ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలకు కూడా నాణ్యమైన ఆహార పదార్థాలను అందించనున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ పరిసరాల్లో అందరికీ అందుబాటు ధరల్లో ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో ఈ ఫుడ్ ట్రక్ ను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. అనునిత్యం అన్ని రకాల దక్షిణ భారత సాంప్రదాయ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇక్కడ ఎంతో రుచికరంగా నాణ్యతా ప్రమాణాలతో అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రయాణంలో ఉన్నవారికి, రైలు దిగిన వారికి వేడివేడి ఆహారాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ కేవలం స్టేషన్కి వచ్చే వారికే కాకుండా చుట్టుప్రక్కల ఉండే స్థానికులకు కూడా హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటోలతో పాటు రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా IRCTC ఈ కేటరింగ్ సౌకర్యాన్ని కూడా సమకూర్చారు. దీనివల్ల ప్రయాణికులు తమ సీట్లలో కూర్చునే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి వేడివేడి ఆహారాన్ని పొందవచ్చు. నంద్యాల ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఈ సరికొత్త ఫుడ్ ట్రక్ నందలి రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించి మద్దతు తెలపవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ లో మన ఫుడ్ ట్రక్ ఓపెనింగ్ అయింది. ఈ రోజు 24/7 అన్ని రకమైన టేస్టులు మన దగ్గర అవైలబుల్ గా ఉంది. మీరు నంద్యాల ప్రజలందరూ కూడా ఇక్కడ విజిట్ అవ్వండి. అలాగే మీరు ఏమన్నా ఆర్డర్ చేయాలన్నా కూడా ఇక్కడ నంద్యాల ఫుడ్ ట్రక్ లో స్విగ్గీ, జొమాటో అవైలబుల్ గా ఉంది. మీరు 24/7 ఫుడ్ చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది మన దగ్గర. అండ్ క్యాంటీన్ ఆల్సో అవైలబుల్ గా ఉంది. మన నంద్యాల రైల్వే స్టేషన్ లో ఫుడ్ ట్రక్ అనేది రెస్టారెంట్ ఓపెనింగ్ ఉన్నది. ఇట్లు ఇక్కడ 2 టాప్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ లో మనకి దొరుకుతుంది. అలాగే ఇక్కడ 24/7 అనేది ది ఫస్ట్ టైం నంద్యాలలో రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ స్విగ్గీ, జొమాటో, ఈ క్యాటరింగ్ ప్రత్యేకమైన సౌకర్యం కలుగుతుంది. నంద్యాల పట్టణ ప్రజలకి మరియు పర్యాటకులకి అందరికీ అందుబాటులో మన నంద్యాల రైల్వే స్టేషన్ లో ఫుడ్ కోర్ట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనకు ఆన్లైన్ కానివ్వండి, ట్రైన్ డెలివరీ కానివ్వండి, ఎటువంటి అందరికీ అవైలబుల్ ఉంది. మరియు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి 24 గంటల్లో ఎవరైనా కానీ ఇక్కడైనా కానీ తినొచ్చు. మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, జ్యూస్ కానీ, మరియు టీ కానీ, టిఫిన్స్ కానీ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఉన్నాయి, అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను B&SLAకు వెళ్లకుండా నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధరుణ్జయ్, DRO రాము నాయక్, PGRS నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, RDOలు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను చివరి నిమిషం వరకు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. చివరి సమయంలో అర్జీల పరిష్కారం చేపట్టడం వల్ల నాణ్యత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జిల్లా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమర్థవంతమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. B&SLA పరిధిలో అర్జీలను పరిష్కరించిన శాఖల అధికారులను కలెక్టర్ వివరణ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61,530 అర్జీలు స్వీకరించగా అందులో 4,214 అర్జీలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంకా పరిశీలించని 128 అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పరిశీలించాలని ఆదేశించారు. నంద్యాల జిల్లాలో జొన్న రైతులకు మద్దతుగా వైసీపీ యువజన విభాగం ముందుకు వచ్చింది. గత 4 రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతుల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా జొన్న రైతుల కష్టాలను తీర్చేందుకు వైసీపీ శ్రేణులు నడుం బిగించాయి. గత 4 రోజులుగా స్థానిక గోదాముల వద్దే ఉంటూ పంట విక్రయం కోసం పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైసీపీ యువజన విభాగం తరపున అండగా నిలిచారు. వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వైసీపీ ట్రెజరర్ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోదాముల వద్ద వేచి ఉన్న ప్రతి ఒక్క రైతుకు నాణ్యమైన భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటు సెక్రటరీ మరియు నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, పాణ్యం మండలం వైసీపీ యూత్ ప్రెసిడెంట్ సద్దల సుజిత్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొని రైతులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈరోజు మొక్కజొన్న రైతులను పంట పండించుకొని రోడ్డు మీద చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు చూడు, ఈరోజు కాడసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన ఈడ ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో భోజన వసతులు కల్పించి ఆ భోజన వసతులు రోజు ఒకరు మా వాళ్ళు సుమంత్ రెడ్డి అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, మన కొన్నిదేడు మధుసూదన్ రెడ్డి అయితేనేమి, ఇలా ఆధ్వర్యంలో రాంభూపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎందుకు బాధపడుతున్నామంటే రైతులు ఆ రోడ్డు మీద పడాల్సింది. రైతుల పరిస్థితి ఇంత దుస్థితికి వస్తాయని ఏ రోజు కూడా ఊహించలే. అయితే మన రైతులది కూడా కొంచెం తప్పుంది. ఏమనుకున్నట్టే చెప్తా, రైతులు ఏదో సూపర్ 6 మన జగనన్న ఇచ్చిన కాడికి మళ్ళీ సూపర్ 6 ఎక్కువ ఇస్తాడని రైతులమే మనం ఆ ప్రభుత్వానికి ఓటేసి జగనన్నను ఓటుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ రోడ్డు మీదకి వచ్చిన దాఖలు ఉందే రైతులు? ఎప్పుడు లేదు. ఆర్బీకేలు పెట్టి ప్రతి ఒక్కటి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. నువ్వు ఏం ఆపలేవు. జగన్మోహన్ రెడ్డి రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే రైతుల పరిస్థితి అది మారిపోతుంది. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే కనుక ప్రభుత్వం కొనేది. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనడం లేదు. రోడ్డు మీద పడి అల్లాడుతున్నారు ఎండలకు. దాన్ని చూసి మా కాడసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు భోజనం రోజు వాళ్ళు ఎన్ని రోజులనుండని మేమందరం కలిసి భోజన వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొన్నటి రోజు రాంభూపాల్ రెడ్డి రావడం జరిగింది. ఆయన వచ్చినందుకు సీరియల్ పెట్టి అందరినీ లేకపోయినా కానీ టోకన్ ఇచ్చి కొన్ని లారీలు తీసుకోవడం జరిగింది. పొరపాటున కానీ ఈ లారీలను కానీ నిలబెట్టినారనుకో మేము వచ్చి మళ్ళీ ధర్నా చేస్తామని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన, శిల్పారావు అధ్యక్షతన, ఎమ్మెల్సీ ఈసాగ అధ్యక్షతన ఖచ్చితంగా నంద్యాలలో ధర్నా చేస్తామని కోరుకుంటూ మీ రైతులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేము మీ అందు ఉంటామని తెలియజేస్తాను. రైతులు రోడ్లో పడినారనే దానికి నిదర్శనం ఇదే. వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. జొన్న రైతులు, మొక్కజొన్న రైతులు రోడ్డు మీద పడ్డం అంటే ఈరోజు చూస్తే ఎంతమంది రైతులు ఉన్నాయి, ఎన్ని లారీలు ఆగినాయి కూడా మీరే చూస్తే తెలుస్తుంది.
ఏ రకంగా సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఏ రకంగా సక్సెస్ కాలేదు కూటమి ప్రభుత్వం. సక్సెస్ అయితే రైతులను రోడ్డు మీద పడే దుస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళ కోసం ఈ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇక్కడ తినడానికి కూడా ఏం లేదు. వారం రోజులు అవుతుందంటే అసలు లారీలు ఎక్కడున్నాయి అక్కడ అయిపోయినారు, రైతులు అక్కడ పెట్టినారు, డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ ఏ రకంగా చూసినా కూడా ఎవరికి మనశ్శాంతి లేదు. రైతులకు మనశ్శాంతి లేదు, పండించుకునే రైతులకు మనశ్శాంతి లేదు, డ్రైవర్లకు లేదు, ఎవరికి మనశ్శాంతి లేదు. ఇది ఏదన్నా కానీ ఇది మంచిది కాదని కూడా అందరి ద్వారా కోరుకుంటున్నాను. చూస్తే లోడ్ల మీద లోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు రైతులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం భోజనం కూడా అరేంజ్ చేసినాం. కొన్నితేడు మదన్న అందరూ మా వైసీపీ నాయకులు అందరం కలిసి ఈరోజు చేయడం చేస్తున్నాం. రైతులు చాలా ఆనందం పడుతున్నారంటే ఈ రకంగా అయినా కూడా మా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా అన్నమన్న దొరుకుతుందని సంతోషపడుతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై హమాలీల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది కార్మికులకు గత ఏప్రిల్ నెల నుంచి నేటి వరకు బిల్లులు చెల్లించకపోవడంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తామని గత 8 నెలల క్రితం అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో హమాలీ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు పట్టణ అధ్యక్షుడు కేఎండి గౌస్ మాట్లాడుతూ 2024 నాటి వేతనాల ఒప్పందం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిందని, 2026 జనవరి 1 నుండి కొత్త కూలీ రేట్లు అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు హమాలీ సంఘాలతో ఒక్క జాయింట్ మీటింగ్ కూడా నిర్వహించలేదని నేతలు ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, కొత్తగా చేరిన హమాలీలకు సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికుల వినతిపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సివిల్ సప్లై డిఎంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వెంకటలింగం, నాయకులు జైలాన్, గోపాల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ సప్లై హమాలీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం సిఐటియుగా సివిల్ సప్లై హమాలీ యూనియన్గా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్ల కాల పరిమితి డిసెంబర్కి అయిపోయింది. ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. కూలీ రేట్లు పెంచలేదు. ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ వారంలోనే 4-5 సార్లు పెరిగినాయి. కానీ కూలీ రేట్లు పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అట్లే పనిచేసిన కాలానికి కూడా ఇప్పటికి నంద్యాలలో అయితే 1.5 నెల అయింది. ఇంతవరకు పోయిన నెల కూలీ రేట్ల బిల్లులే రాలేదు. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అనంతపురం జిల్లాలో 3 నెలల కూలీ రేట్లు రావాలా ఇంతవరకు. మళ్ళీ హమాలీలు సివిల్ సప్లై అంటేనే ప్రజలకు సేవ చేసేది. నిత్యావసర సరుకులు, బియ్యం ఇవన్నీ కూడా ఒకటే తేదీ స్టోర్లకు చేరవేస్తా ఉన్నాం. మళ్ళీ అటువంటి సివిల్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. కాబట్టి వెంటనే సివిల్ సప్లై కార్మికుల వేతనాలు టైం అయిపోయింది, దాన్ని వెంటనే పూర్తి చేయాలి. అట్లే సివిల్ సప్లై కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. కానీ ఈఎస్ఐ చట్ట ప్రకారం 10 మంది పనిచేస్తే ఎక్కడైనా సరే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉంది. రాష్ట్రంలో 5,000 మంది సివిల్ సప్లై హమాలీలు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకు ఈఎస్ఐ సౌకర్యం అనేది లేదు. కాబట్టి వెంటనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అట్లే ప్రధానంగా సివిల్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. కానీ సివిల్ సప్లైకి ప్రభుత్వ గొడవన్లు లేవు. భారీగా గొడవన్లలోనే సివిల్ సప్లై స్టాక్ అన్ని కూడా దించుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లైకి ప్రభుత్వమే గొడవన్లు నిర్మించాలి. అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీ లోపలనే వాళ్ళ జీతాలు, కూలీలు ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్ లో పడేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ జేసీ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూలీ రేట్లు వెంటనే పెంచకుంటే భవిష్యత్తులో సమ్మె కూడా చేయనికి సివిల్ సప్లై హమాలీలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లై హమాలీల సమస్యల పైన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మే నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు
PGRS లో సబ్ కలెక్టర్ గారికి వాళ్ళ సమస్యలపైన మెమరాండము ఇవ్వడం జరిగింది. అట్లనే డిసెంబర్ 31, 2025కు వాళ్ళ కూలీ రేట్ల ఒప్పందము ముగిసింది. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి వాళ్ళ కూలీ రేట్ల అగ్రిమెంట్ ను తొందరగా పరిష్కరించాలని, ESI సౌకర్యం కూడా వాళ్లకు కల్పించాలని, అట్లనే MLS పాయింట్ల దగ్గర ప్రభుత్వమే గోడంగులు నిర్మించాలని, అట్లనే ప్రతి నెల 5వ తారీఖు లోపలనే వాళ్లకు కూలీ రేట్లను వాళ్ళ అకౌంట్లలో వేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా నిరుద్యోగ యువతకు అలర్ట్. ఈ నెల 30వ తేదీన కోవెలకుంట్ల పట్టణంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారులు కోరుతున్నారు. కోవెలకుంట్ల పట్టణంలోని ప్రగతి స్కూల్ నందు ఈ నెల 30వ తేదీన ఉపాధి కల్పన కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సోమ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన యువతీ యువకులకు వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశమని, స్థానికంగానే ఉద్యోగాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులందరూ తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం స్థానిక నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మనకు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనానపల్లి కాన్స్టిట్యూన్సీ నందు మనము ఒక జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాని మనము కోవెలగుంటలోని ప్రగతి స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాకి మొత్తం మనకు 10 కంపెనీస్ వచ్చేస్తున్నాయి. క్రెడిట్ యాక్సిస్, ICICI బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, రాడెక్స్ ఇటువంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ కంపెనీల వారు అక్కడికి ఆ రోజు ఇంటర్వ్యూస్ కోసం వస్తారు. దీంట్లో మనకు 10వ తరగతి నుంచి PG వరకు చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ గా ఉన్నారు. మనకి అప్ టు మనకు 38 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయవచ్చు. దీంట్లో నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ నెల 30వ తారీఖున కోయిలకుంటలో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డిపార్ట్మెంట్ ద్వారా 30వ తారీఖున కోయిలకుంటలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 11 కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం మున్సిపల్ అధికారులు చేస్తున్న వార్డుల విభజనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలోని 1వ వార్డు పరిధిలో ఉన్న అరుంధతి నగర్, PV నగర్ కాలనీలను విభజించడాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో కలెక్టర్కు స్థానికులు వినతి పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా తామంతా ఒకే సామాజిక వర్గంగా, ఒకే కుటుంబంగా కలిసి ఉంటున్నామని, కేవలం రాజకీయ స్వార్థం కోసమే 1వ వార్డును ముక్కలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం PV నగర్, అరుంధతి నగర్లలోని కొంత భాగాన్ని విడగొట్టి దాదాపు కిలోమీటర్న్నర దూరంలో ఉన్న తెలుగుపేట, సంగపేటలో కలపడం ఎంతవరకు న్యాయమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విభజించి పాలించు అనే స్వార్థంతో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో అరుంధతి నగర్లోని పేద ప్రజల కోసం మాజీ ప్రధాని PV నరసింహారావు కాలంలో PV నగర్ను ఏర్పాటు చేసి నివాసం కల్పించారని వారు గుర్తు చేశారు. స్థానికుల నుంచి వినతి పత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వార్డుల విభజన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తామని స్థానిక ప్రజలకు మున్సిపల్ కమిషనర్ శేషన్న హామీ ఇచ్చారు. అధికారులు స్పందించి ఈ విభజన ప్రక్రియను నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఎన్నికలను కూడా పూర్తిగా బహిష్కరిస్తామని అరుంధతి నగర్, PV నగర్ కాలనీ వాసులు హెచ్చరించారు. ఈరోజు 1వ వార్డులో 3 ముక్కలుగా తీసి ఒకటి PV నగర్ అయితేనే, అర్జునపేట అయితేనే, ఈ రెండును తెలుగుపేటలోకి PV నగర్ కలపడం, అర్జునపేటలో చేసి 2 ముక్కలు చేసి నడిగడ్డ కొంత, సంగపేట కొంత, ఇట్లా ముక్కలు చేసి 1వ వార్డు అని లేకుండా ఈరోజు అరుంధతి నగర్,
పివి నగర్ ను సీల్ చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంతా ఎస్సీ కాబట్టి మాకు కావాల్సింది విభజనకు ఎన్ని ఓట్లు 3000 చిల్లర అయితే అయిపోతుంది. కానీ అక్కడ ఉండేదే 3800 500 ఓట్లు. మొత్తం పివి నగర్, సంగపేట, తెలుగు ఇది పటాన్పేట, పివి నగర్ కలిసి 3000 చిల్లరనే ఉన్నది. దీంట్లో మళ్ళీ ఈ వార్డునే ఇంత చీల్చడం అనేది చాలా దారుణం. దయచేసి ఎస్సీ వార్డుగా పెట్టి అవసరమైతే సంగపేట, పటాన్పేటను అవతల వార్డులే కలిస్తే మాకు ఈ జనానికి అభివృద్ధికి అయితేనే ఏదన్నా వర్క్ చేసుకోవాలనేది ఈ జనము పివి నగర్ నుంచి తెలుగుపేట పోవాలనే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సచివాలయం వేరే అవుతుంది కాబట్టి ఇంత ముందుకు ఎట్లున్నదో అక్కడే ఉండేటట్లా చేయాలని దయచేసి పదే పదే ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ గౌరవనీయ మినిస్టర్ కానీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాం. దాదాపుగా పివి నగర్ ఏర్పడినప్పటి నుంచి అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి మా అరుంధతి నగర్ లో నుంచే ఈ పివి నగర్ అనేది ఏర్పడింది. పూర్వం మాకు సరైన ఇల్లు ఉండేది కాదు. చాలా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ టైంలో మాకు కొట్టాలు కానీ వరదలు వచ్చి ఎక్కడంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ సంస్థలలో పోయి పడుకోవడం, తిరగడం చేస్తుంటే ఆ టైంలో మాకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన టైంలో మాకు మా అరుంధతి నగర్ ఎస్సీ వాళ్ళకందరికి సంబంధించి పివి నగర్ అనేది కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా మేమందరము పివి నగర్, అరుంధతి నగర్ అనేది ఒక ఎస్సీ కాలనీగానే చూస్తాం కానీ ఆ కాలనీ వేరు ఈ కాలనీ వేరు అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విభజన కార్యక్రమం ఎందుకు పెట్టినారో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ విభజన కార్యక్రమం పెట్టినా పర్వాలేదు కానీ వార్డులను ఉన్న వార్డులను లేని వార్డులను తీసుకొచ్చి కలపేది బాగుంటది. కానీ ఉన్న వార్డులను విడదీసి మాకు మేమంతా కలిసిన వాళ్ళను విడిపోయి పాలించండి అని చెప్పి చేయడం అనేది పద్ధతి కాదు, సబబు కాదు. దయచేసి చెప్తున్నాము, మేమందరం ఎస్సీలము, మేమందరం కలిసి ఉంటున్నాము, మమ్మల్ని వేరు చేయకండి. మీకు 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. మా ఎస్సీలను మమ్మల్ని వేరు చేయొద్దండి, మేమంతా కలిసి ఉంటున్నాము. మీరు ఒకవేళ అట్లనే విభజన కావాలనుకుంటే మాకు సంగపేట, పటాన్పేట మా వార్డుకు వర్తించదు. తెలుగుపేటకు పక్కనే ఉంది, అది దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో కిలోమీటర్న్నర తర్వాత ఉండే పివి నగర్ ను తెలుగుపేటలో కలపడం అనేది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి దయచేసి మీరు ఒకరి బలోపేతం గానీ ఒకరి స్వార్థం కోసం గానీ వార్డును విభజించి పాలించడం అనేది వద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ పివి నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధించిన కాదు, మాకు మా పివి నగర్ కావాలి, మా అరుంధతి నగర్ కావాలి, మేమందరం ఎస్సీలం అనే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎన్ఎండి ఫరూక్ గారు సార్ గారికి అందరికీ విన్నపిస్తున్నాం. మా వార్డును వేరు చేయొద్దండి, మమ్మల్ని అందరినీ కలిపి ఉండండి, మమ్మల్ని వేరు చేసి పాలించొద్దండి. మీరు మా వీలైనంత తొందరగా మా వార్డును మాకు ఇచ్చేస్తే మేము సంతోషంగా ఉంటాం. లేదంటే గినా ఎలాంటి పరిస్థితులైనా ధర్నాలకైనా దిగుతాము, లేదంటే గినా బహిష్కరించి ఓట్లు కూడా వేయకుండా చేస్తాము. దయచేసి మా ప్రార్థన ఆలకిస్తారని కోరుకుంటున్నాం. పివి నగర్ వేరు చేయడం చాలా బాధాకరం. కమిషనర్ గారికి ఇది విన్నవించుకున్నాము. వాళ్ళు మాత్రము బ్రిటిష్ పాలనలాగా విభజించు పాలించు అనే సూత్రం ద్వారా ముందుకు పోతున్నట్టు కొనసాగుతుంది. ఏ విధంగా పద్ధతి కాదు. కావాలంటే సంగపేటను, పటాన్పేటను, బీసీలను అక్కడనే తెలుగుపేటలో బీసీ రిజర్వేషన్ కాబట్టి బీసీకే ఏర్పాటు చేసి మా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వార్డుకు మాత్రం మా ఎస్సీ వాళ్ళైన పివి నగర్ ను అట్నే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రైతు గర్జనతో హోరెత్తింది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నేడు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రభుత్వం పండించిన పంటలో పావు వంతు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి అదనపు జొన్నల కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పాత ధరలకే సబ్సిడీపై అందించాలని కోరారు. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులైన గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా
సాగు చేసిన పంట ఆధారంగానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు CCRC ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపచేయాలని నేతలు స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ మరియు 2 పూటల మస్టర్ వేసే విధానం వల్ల కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఈ పద్ధతిని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, పనిముట్లు కల్పించాలన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని వినతి పత్రంలో కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శులు రామచంద్రుడు, సోమన్న, జిల్లా అధ్యక్షులు భాస్కర్, సుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శులు సురేష్, శ్రీనివాసరెడ్డి, కౌలు రైతు సంఘం నేతలు మార్క్, ఏలియా, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నాయక్, సహాయ కార్యదర్శులు డేవిడ్, కరీముల్లా, CITU నాయకులు రత్నమయ్యతో పాటు వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట పండించినటువంటి రైతాంగం సుమారు 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పండించుకొని ఈరోజు ప్రభుత్వం కింటా 3,699 రూపాయలకు కొంటుందని చెప్పేసి ఆశపడి ట్రాక్టర్లలో, లారీలలో, బాడిగ వెహికల్లో తీసుకొచ్చుకొని గత 5 రోజుల నుంచి నంద్యాల పట్టణంలో పడిగాపులు వస్తున్నారు. అధికారులు మాత్రం ఒక్కొక్కరు ఒక లెక్కలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై DM గారు మాకు 28,000 మెట్రిక్ టన్నుల వరకే అనుమతి వచ్చిందని ఒక అధికారి చెప్తున్నారు. ఇంకొక అధికారి మాకు 28,800 మెట్రిక్ టన్నులకు అనుమతి వచ్చిందని చెప్పి ఇంకొక అధికారి చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అవుతుంది. 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పండితే ఈ రైతులకు పావుభాగం కూడా కొనకపోతే రైతులు అన్యాయం అవుతారు. ఇది అదనపు కోటా పెంచండి, రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నల్ని కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి గత 4 రోజుల క్రితం జేసీ గారిని కలిసి రెప్యుటేషన్ ఇచ్చారు. జేసీ గారి అనంతరం మంత్రి గారిని కలిసి అడిగారు. మంత్రి గారు క్లియర్గా పై అధికారులతో ప్లస్ మన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి 30,000 టన్నుల వరకు కొనుగోలు చేస్తాం, లైన్లో ఉన్నటువంటి ఏ బండ్లకు అన్యాయం కలిగించాం, వాళ్ళందరూ కొంటాము, బండ్లు లోపల పెట్టండి అని చెప్పేసి పెట్టించారు. ఇది 5వ రోజు అవుతుంది. 36 బండ్లు ఇప్పటి వరకు అన్లోడ్ చేయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారు. ట్రక్ సీట్ లేదనేటువంటి నెపంతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతు సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆ రకం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వీటితో పాటు ఈ జిల్లాలో కౌలు వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి రైతులు సుమారు 2 లక్షల వరకు ఉన్నారు. కానీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తూనే ప్రతి రైతుకు ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే సొంత యజమాని సంతకంతో సంబంధం, అంటే సంతకం ఉంటేనే మేము కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్నారు. సొంత యజమాని సంతకం పెట్టకపోవడం వల్ల ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదు, ప్రభుత్వ పథకాలు రావడం లేదు, వాళ్ళకిచ్చే అన్నదాత సుఖీభావ డబ్బులు అందడం లేదు, సబ్సిడీ విత్తనాలు రావడం లేదు, సబ్సిడీ ఎరువులు రావడం లేదు. కాబట్టి సీజన్ ప్రారంభంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సమన్వయంగా ఏర్పడి కౌలు రైతులకందరికీ కూడా ప్రభుత్వం కార్డుతో సంబంధం లేకుండా, గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వీటితో పాటు ఈరోజు ఉపాధి హామీ పనిచేసుకొని బతికేటువంటి వ్యవసాయ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఫేస్ యాప్ 2 పూటల మాస్టర్ విధానం అనేది చాలా నష్టం కలిగించింది. ఈ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని అమలు చేయమని చెప్పేసి వ్యవసాయ కార్మికులు అడుగుతుంటే కలెక్టర్ మేడం గారు ఆ సిస్టమే కరెక్టు, ప్రభుత్వం పెట్టింది బాగుంది, క్షణాల్లో పని అయిపోతుందని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ వాస్తవం అయితే క్షణాల్లో కాదు, ఫేస్ యాప్ కోసం గంటల తరబడి పని ప్రదేశాల్లో ఎండలో నిలబడి తాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరొకసారి ఆలోచించి విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తక్షణం ఈ జిల్లాలో ఆలస్యం చేయకుండా జొన్నల కొనుగోలు కేంద్రాల నుండి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు న్యాయం చేయని పక్షంలో రైతాంగం కడుపు మండి రోడ్డు ఎక్కితే అందుకు కారణం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో జొన్న పంట అత్యధికంగా 1,00,000 క్వింటాలలో పండింది. అయితే ఈ పంటను కొనుగోలు చేయడంలో రాజకీయ తగదని మేము రైతు సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అధికారులకు పంట వేసేటప్పుడే సమగ్ర విచారణ ఉంటుంది. ఏ పొలంలో ఏ పంట వేసిన అవగాహన కూడా ఖచ్చితంగా ఉంటుంది. పంట వచ్చిన తర్వాత కొనుగోలు విషయంలో
ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? దీని ముందుగానే ప్రజా సంఘాలుగా మేము హెచ్చరించినాం. గతంలో అనేక సార్లు కలెక్టర్ గారికి కలిసాం, ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపాం. ప్రతి మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు తగ్గించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే విధానంతో అనేక పర్యాయాలు కూడా మెమోరాండాలు ఇచ్చాం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఎంఎస్పీకి రేటు ప్రకటించినప్పటికీ ఈరోజు అన్ని ఒకటేసారి చార్ట్ షీట్ల రూపంలో రైతులే స్వయంగా రాజకీయ అనంతరం రైతులే తమ వాహనాలలో తీసుకొని రావడం వలన ఈ యొక్క నిర్లప్తత ఏర్పడింది. దీనిని సరిదిద్దడానికి 5 రోజుల నుండి రైతులు కూడా రోడ్ల మీద తిండి నీళ్లు లేక అల్లాడుతున్నప్పటికీ ధర్నాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వము అధికారులు మంత్రి గారు స్పందించారు. అయితే మంత్రి గారు స్పందించి 28,000 మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పడం, అందులో 3 ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అయితే 31 లక్ష కొంటున్నామని చెప్పడం మరీ దారుణము. మరి ఏది ఏమైనప్పటికీ రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణం 15వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి అందజేయడం జరిగింది. రానున్న వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రత దృష్ట్యా తగు సౌకర్యాలు కల్పించాలని డ్వామాపీడిని కోరారు. ఈరోజు PGRS లో ముఖ్యంగా 15వ వార్డుకు సంబంధించినటువంటి 3 అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గోపాల్ నగర్ మరియు రెవెన్యూ క్వార్టర్స్ కి సంబంధించినవి చిన్న చిన్న డ్రైన్స్ మరియు రోడ్డు ముఖ్యంగా పూర్తిగా అది శిథిలావస్థలో ఉండడం వల్ల వర్షాకాలం మొదలైతే అది ఇంకా పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగి ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దాంతోపాటు ఎవరైనా ప్రయాణం చేసేవారు కూడా తెలియని వారు అక్కడ ఆటోమేటిక్ గా కింద పడి చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతున్నాయి. కావున వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉపాధి హామీ కూలీలకు కూడా సంబంధించి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కావున డ్వామాపీడి గారిని వారికి కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మనకు సలహా ఇవ్వడమే కాకుండా వాటిని కార్యాచరణలో చూపిస్తే ఉపాధి హామీ కూలీలు ఆరోగ్యంగా ఉంటారని, ఎండ దెబ్బ తగలకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల రైల్వే స్టేషన్లో సరికొత్త ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ ప్రారంభం. నంద్యాలలో జొన్న రైతులకు అండగా నిలిచిన వైసీపీ యువజన విభాగం. స్థానిక గోదాముల వద్ద 4వ రోజుకు చేరిన అన్నదాన కార్యక్రమం. B&SLAకు వెళ్లకుండా అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో సివిల్ సప్లైస్ హమాలీల నిరసన. జేసీకి వినతి పత్రం అందజేత. ఈ నెల 30న కోవెలకుంట్లలో భారీ జాబ్ మేళా. నంద్యాలలో చెలరేగిన వార్డుల విభజన మంటలు. అరుంధతి నగర్, PV నగర్లను విడదీయొద్దు. కలెక్టర్కు వినతి పత్రం అందజేత. పదహైదవ వార్డులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేసిన వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి. జొన్న రైతులను ఆదుకోవాలి, అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.